హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. వంకాయ పచ్చిరొయ్యలు టమాటో కర్రీ అనమాట ఇది. ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరూ కూడా ఇష్టపడి తింటారు. మనకి పచ్చిరొయ్యలు ఉన్నప్పుడు ఈ వంకాయ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకవేళ చేయకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను నేను. ఇవి కడిగేసుకుని తర్వాత వాటర్లో ఉప్పు వేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. వాటర్లోనే ఉంచాలండి ఇవి. తర్వాత పచ్చిరొయ్యలని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలని వేసుకోండి. పచ్చిరొయ్యలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు త్వరగా మగ్గడం కోసం ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టండి, త్వరగా మగ్గుతాయి. పచ్చిరొయ్యలు కొంచెం పెద్ద మంట పెట్టామంటే అడుగు పడుతుందండి. అందువల్ల లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉంచారంటే 2 కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా అలా మూత పెట్టి ఉంచాలన్నమాట. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవుతుంది కదా. ఈ 2 సాఫ్ట్ అయినట్టే. అప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలపండి. పసుపు మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మొత్తం కూర అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇదిగోండి, కొంచెం చింతపండు వాటర్ వేయాలన్నమాట. వేసాము అన్న పేరుకే వేయాలండి. మరి టమాటా వేసాం కదా, మరి ఎక్కువ వేసుకున్న మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందువల్ల కొద్దిగా వేసుకోండి చింతపండు రసం. దీనివల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి కర్రీని. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ పచ్చిరొయ్యలు వంకాయ కర్రీ రెడీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.